ఎగ్ పఫ్ చేసుకుందామండి. దీనికి కావాల్సినవి ఎగ్స్, త్రీ ఎగ్స్, స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాల పొడి, నిమ్మకాయ, సాల్ట్, కొత్తిమీర అండి. అలాగే టమాటో సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండి. ఇది పిండి వచ్చేసి ముందే కలిపి పెట్టుకున్నాను. అది కొద్దిగా ఒక అర్ధగంట బాగా నానాలి. నానిన తర్వాత మైదా పిండి అండి ఇది. ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. ఇలా రేకులాగా కొట్టుకోవాలి. రెక్టాంగిల్ షేప్లో ఇలాగ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న తర్వాత అంటే రెక్టాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలండి మనకి. తర్వాత ఇలా లేయర్ లాగా అంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ పిండి వేసుకొని ఇలా లేయర్ లాగా మడచాలండి. ఇలా ఒక్కొక్కటిగా ఇలా మర్చుకుంటూ వెళ్ళాలి. మరి కొద్దిగా ఆయిల్ వేసి మరి పిండి వేసి మడవాలి. మడిచిన తర్వాత అలాగా ఇలా మరి ఒకసారి ఇలా చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకొని మైదా పిండి వేసుకొని ఇలాగ చేసుకోవాలండి. ఇప్పుడు చపాతీ రేకులాగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చాకుతో కొద్దిగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము ఎగ్స్ని మిరియాల పొడి, సాల్ట్, నిమ్మకాయ రసము, తర్వాత కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ అన్నీ కలిపి పెట్టుకోవాలి. లాస్ట్కి కొద్దిగా నిమ్మకాయ రసము ఇలాగా స్టఫ్ చేసుకోవాలి. దీనిపైన టమాటో సాస్, చిల్లీ సాస్ని వేసి మడవాలండి. ఇలాగా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా బయటికి రాకుండా ఇలా ప్రెస్ చేసుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల బయటికి రాదండి. ఇది స్టఫ్ చేసుకుంది. ఇది చాలా ఇష్టమండి మా పిల్లలకి. ఈవినింగ్ పిల్లలకి ఏమన్నా అడుగుతుంటారు, అప్పుడు మనం ఇలా చేసుకోవాలి. ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా ఇలాగే షేప్లో కట్ చేసుకోవాలి నైఫ్తో. ఎక్స్ట్రాస్ తీసేసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా స్టఫ్ చేసుకుందాం. స్టఫ్ చేసుకున్న తర్వాత ఇలా చిల్లీ సాస్, తర్వాత టమాటో సాస్ వేసుకుందామండి. వేసుకొని మడవాలి. ఇలా మడిచి ఈ లేయర్ని ఈ విధంగా మడిచి ప్రెస్ చేసుకోవాలి. నీట్గా ఇలాగా ప్రెస్ చేసుకొని ఆయిల్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాము. ఫ్రై చేసుకుందాం. గోల్డ్ కలర్ రావాలండి కొద్దిగా. ఈ విధంగా ఇలా 3 చేసుకుందామండి. ఇలా టమాటో సాస్, చిల్లీ సాస్ని గార్నిష్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఎలాగుందండి ఈ డిష్? మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి, షేర్ చేయండి. మనము లేయర్ లాగా వేసుకున్నాం కదండి. ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ లోపల చూడండి అంతా లేయర్స్ వచ్చింది, బాగా కనిపిస్తుంది కదా. చాలా బాగుంటుందండి ఇది డిష్. మీరు ట్రై చేయండి. బాయ్ అండి.